హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుజ క్రియేషన్స్. నేను భవాని. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీగా వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తాము, ఎందుకంటే అక్కడ చాలా చాలా బాగుంటుంది. సో ఇంతకుముందు ఎక్కువగా ఆవులు గేదెలు ఉండేవి పొలం దగ్గర. ఇప్పుడైతే నాన్న పెద్దగా షెడ్ కట్టించారు. సో అక్కడనైతే నాటుకోళ్ళు పెంచుతున్నారు. కనిపిస్తున్నాయి కదా మీకు ఎన్ని కోళ్ళు ఉన్నాయో. దాదాపు ఒక 200 వరకు నాటుకోళ్ళని పెంచుతున్నారు అనమాట నాన్న. సో మా పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి షెడ్ దగ్గరికి వెళ్దాం, షెడ్ దగ్గర వెళ్దాం అని చెప్పేసి ఎప్పుడు గొడవ చేస్తూ ఉంటారనమాట. సో ఈసారి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ అంటే అన్నీ మీకు ఇంతకుముందు కూడా చూపించాను, ఇంతకుముందు వీడియోస్లో అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో షెడ్ దగ్గర అయితే నాన్న అన్ని చెట్లు, మామిడి చెట్లు, రామఫల్ చెట్లు, అన్ని చెట్లు పెంచుతున్నారనమాట. సో మామిడి చెట్లు అయితే ఈసారి బాగా కాసాయన్నమాట, పెద్ద పెద్ద మ్యాంగోస్. సో మా పాప అయితే నేను చూపిస్తా అని చెప్పేసి మ్యాంగోస్ అన్నీ తనే చూపించింది. సో ఇదన్నమాట షెడ్. యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ మామూలు రేకుల షెడ్ ఉండేది. సో అది తీసేసి ఇప్పుడు ఇలా కట్టించారు. ఎందుకు అంటే పట్టు పురుగులను పెంచడానికి అని చెప్పేసి ఇలా షెడ్ కట్టించారనమాట. సో షెడ్ చుట్టూ ఇలా కోళ్ళను పెంచడానికి ఫెన్సింగ్ చేపించారు. సో మా పిల్లలు అయితే వెనకాల ఇసుకలో ఆడుతున్నారు, చూస్తున్నారు కదా మీరు. సో మేమందరం వెళ్ళామన్నమాట, మా హస్బెండ్, పిల్లలు, నేను. ఇంక అందరం వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అందరం వెళ్తాము. సో అక్కడ చాలా ఎంజాయ్ చేస్తాం. మా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ. సో ఈ గేదె చూస్తున్నారు కదా, ఈ గేదెకి పుట్టిన పాప యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జిరాక్స్గా ఉంది. సో చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను అనమాట. చూడండి తన పాప ఎలా ఉందో, సేమ్ ఉంది. సో ఇదంతా మలబార్ తోట అనమాట. మలబార్ పట్టు పురుగుల కోసం మలబార్ పెంచుతారు కదా, సో దానికోసం అని పెంచారు. బట్ ఇప్పుడు సమ్మర్ కదా, పట్టు పురుగులు ఇంత సమ్మర్లో ఉండలేవని చెప్పేసి అది చాలా బాగా పెరిగిపోయింది. సో అది మొత్తం చిన్న చిన్నగా కట్ చేశారు. మళ్ళీ కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాక తీసుకొచ్చి పెంచుతారనమాట. ఇది బావి అనమాట. సో నాన్న మోటార్ ఆన్ చేశాడు. ఇది అయితే కరివేపాకు చెట్టు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కరివేపాకు చెట్టు మా పొలం దగ్గర ఉంది. ఇది కూడా జామ చెట్టు కరివేపాకు రెండు చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నమాట. సో బావి చుట్టూ సీతాఫల చెట్లు కూడా ఉన్నాయి, ఇప్పుడే పూతొచ్చాయన్నమాట. సో మేము చిన్నప్పుడు ఈ పువ్వులు కూడా తినేవాళ్ళం. మా నాన్నమ్మ తిడుతూ ఉండేది, కాయలు వస్తాయి, పువ్వులు ఎందుకు తెంపుతున్నారని చెప్పేసి. బట్ ఈ పువ్వులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇంతకుముందు అయితే నిమ్మ చెట్లు చాలా ఉండేవి, ఇప్పుడు అన్నీ ఎండిపోయాయి, ఒకటే చెట్టు ఉంది. మా నాన్న అయితే మా కోసం కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి, ఇంటి దగ్గర ఉన్నాయి, బావి దగ్గర కూడా ఉన్నాయి. సో మా కోసం అని చెప్పేసి కొబ్బరి బొండాలు తెంపాడనమాట నాన్న. అవి తెంపడమే కాదు, ఇంకా అక్కడ కొట్టిస్తే మా పిల్లలు కూడా తాగారు. సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము ఆ డే అంతా. మేమేమో కానీ మా పిల్లలు అయితే బాగా అటు ఇటు అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి వెళ్తూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. మా చిన్నోడు చూడండి, వాడి టేస్ట్ సేమ్ నా టేస్ట్ లాగే ఉంటుంది అనమాట. వాడికి కూడా నేను ఏది చేయమంటే చేసేస్తాడు. సో సీతాఫల్ ఫ్లవర్స్ బాగుంటాయి నాన్న తిను అంటే తిన్నాడు అనమాట. సో ఈ కొబ్బరి బొండాలు నాన్న తెంపినవి. చెప్పాను కదా మేము కొన్ని అక్కడ నాన్న కొట్టిస్తే తాగామని చెప్పేసి. సో మా పిల్లలు అయితే వాళ్ళ అమ్మమ్మతో కాసేపు టైంపాస్ చేశారు ముచ్చట్లు పెట్టు. సో నాన్నకి పాలు పితికే టైం అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. సో పాలు పితుకుతున్నాడు అనమాట. మీకు ఆ సీన్ కూడా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే దూడకు కొన్ని తాగిస్తారు కదా, దూడ తాగిన తర్వాత నాన్న పాలు పితికారనమాట. సో ఇవన్నమాట ఈరోజు ముచ్చట్లు. ఈరోజంతా చాలా చాలా సరదాగా గడిచిపోయింది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో నాన్న ఫార్మర్ కాబట్టి ప్యాంట్ షర్ట్ వేసుకొని పని చేయలేరు కదా, అందుకని చెప్పేసి ఎక్కువగా నాన్న బనీను లుంగిలోనే ఉంటాడనమాట వర్క్ చేస్తున్నప్పుడు. ఇదనమాట ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫ్రెండ్స్.